మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూడవలసినటువంటి వారు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొండ్రి. బహుశా ఇది చాలాసార్లు మనం చదువు ఉంటాం, లేదంటే వినుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు అదే ధోనిలో ఉన్నాడు. ఆయన అక్కడ మనం ఆలోచిస్తే గ్రీకు మూలాలు అయితే ఇది ఒక రకంగా ఎంత పెద్ద తుఫాను అని అంటే, అంటే గ్రీకులో వాడబడినటువంటి పదాన్ని బట్టి ఇది చాలా అంటే ఒక రకంగా నావ మునిగిపోయేంత ఘోరమైన తుఫాను ఇది. అక్కడ ఉన్నటువంటి చిన్న తుఫాను కాదు. సో ఈ తుఫాను మనకి ఇక్కడ వచ్చినప్పుడు శిష్యులు భయపడ్డారు. శిష్యులు భయపడితే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయనేమో నిద్రించున్నాడు, యేసుప్రభువారు నిద్రించున్నాడు. ఆయన శిష్యులు వచ్చి ఏమన్నాడు, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని ఏం చేయమంటున్నారు, రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా అని అడిగాడు ఆయన. సో వీళ్ళకి ఒక ఆలోచన అయితే ఉంది. ఈ తుఫాన్ టైంలో తుఫాన్ నుంచి మమ్మల్ని రక్షించగలవాడు ఎవరని అనుకున్నారు వాళ్ళు? ఖచ్చితంగా యేసుప్రభు అని అనుకున్నారు వాళ్ళు. కనుక నశించిపోతున్నామని అనగానే ఆయన అల్ప విశ్వాసులారా అంటే భయము అనేటువంటి దాన్ని జయించగలిగేది ఏంటి అంటే, జీవితాల్లో భయము అనేటువంటిది మనకు సాధారణంగా ఉంటూ ఉంటుంది. అసలు భయం చాలా రకాలుగా ఉంటుంది. భవిష్యత్తు గురించి చాలామందికి భయం వేస్తుంది. ప్రస్తుతం ఉన్న కష్టాల్లో కూడా భయం వేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా జయించగలం? అసలు భయాన్ని జయించాలి అని అంటే ఏం చేయాలి? జీవితంలో భయం ఏదో సందర్భంలో ఎవరొకరికి ఏదో భయం వేస్తూ ఉంటుంది. కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి భయం వేస్తుంది, కొన్ని సమస్యలను బట్టి భయం వేస్తూ ఉంటుంది, కొన్ని జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి భయం కూడా ఉంటుంటుంది. ఈ భయాలను ఎలా జయించాలి? సాధారణంగా ఈ భయాలను జయించడానికి మనుషులు ఈ భూ సంబంధమైన వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ప్రభు శక్తివంతుడని ముఖ్యంగా క్రీస్తు సంఘం అయినటువంటి మనం గుర్తించాలి. ఎందుకంటే సంఘానికి శిరస ఎవరో క్రీస్తు కాబట్టి, క్రీస్తు సంఘానికి శిరస ఉన్నాడు కాబట్టి వారు ఆయన ప్రజలై ఉన్నారు. లోకస్తులు భయపడేట్లకి మనం భయపడడం వల్ల మనము ప్రభువుని ఎరగని వారమే. ఒక రకంగా చెప్పాలంటే లోకస్తులు ఎలా భయపడుతున్నారో మనం కూడా అలా భయపడడం అనేటువంటిది ప్రభువుని ఎరక్కపోవడమే. ఇప్పుడు విషయం ఏంటంటే, లోకస్తులకి మనకి ఇక్కడ వ్యత్యాసం ఉండాలి. మనం నిజంగా ప్రభువు వలన రక్షించబడిన వారు అయితే కొన్ని భయాలు మనం జయిస్తాం. ప్రభు యొక్క శక్తి మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఇక్కడ గ్రహించారు. ఏమంటున్నారు చూడండి, కింద ఏమంటున్నారంటే, వాళ్ళు అంటున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును ఏం చేయబడుతున్నాయి, లోబడుతున్నాయి. గాలి సముద్రం లోబడుతున్నాయి. గాలి సముద్రాన్ని ఎవరు లోబరచగలరు? సో ఇక్కడ ఒక యేసు ప్రభువారి గురించి మనం కొన్ని విషయాల్ని, ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉందనేటువంటి సంగతి ఎలా మనకు అర్థమవుతూ ఉంటుందనంటే, మనం ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు
సమస్తాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి ప్రకృతి మీద ఆయనకి అధికారం ఉంది. అందుకే మనకి కొలస్సి 1:16 యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే 1:16 మనకి ఇక్కడ చెప్తున్నాడు. 16వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారం లేనను సర్వమును ఆయన యందు సూచించబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సూచించబడును. ఆయన అంటే ఎవరిక్కడ? క్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే సూచించబడ్డాయి. ఇంకా కింద చెప్తున్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమున శిరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు ఈ రోజున సంఘానికి శిరస్సు ఎవరు అనుకుంటున్నాం మనం? సామాన్యుడా సంఘానికి శిరస్సు? సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకున్న శక్తి ఏంటి? అసలు ముఖ్యముగా క్రీస్తు సంఘ సభ్యుడు అనుకున్నాడు. ముందు లోకస్తులు కూడా, లోక సంఘాలు కూడా వదిలేయండి. క్రీస్తు సంఘ సభ్యుడు అనుకున్న మనం క్రీస్తు శక్తి అర్థమైందా? ఇప్పుడు విషయం ఏంటంటే, సంఘం ఎందుకు శక్తి కలదంటే క్రీస్తుని బట్టి. క్రీస్తు సంఘం గొప్పదంటే ఉట్టి క్రీస్తుని సంఘాన్ని విడదీస్తే సంఘం గొప్పదైందా? దానికి శిరస్సు క్రీస్తు అన్నాడు కాబట్టి. కనుక ఎందుకు క్రీస్తు సంఘం గొప్పదైందనంటే, దానికి శిరస్సు అయినటువంటి ఆయన గొప్పవాడు, ఆయన అధికారం అలాంటిది. అందుకే ఆయనకి ఇంకా వీటి మీద అధికారం ఉంది. ఇక్కడ ప్రకృతి మీద అధికారం ఉంది. ఇంకా మనం ఆలోచించినట్లయితే హెబ్రీ పత్రికలో 1:3 కూడా ఆయన మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:3 కూడా చెప్తున్నాడు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం మొదటి అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మనం హెబ్రీ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములు ఏం చేయబడ్డాయి? నిర్మించెను. ప్రపంచంలో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమనై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును ఏం చేస్తున్నాడు? ఆయన నిర్వహిస్తున్నాడు. కనుక ప్రభువు యొక్క మాటకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో చూడండి. ప్రభు ఇలా జరుగుతుంది కాకుండా జరుగుతుంది. అది ప్రాణగంధంలో అదే అంటుంటాడు. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. చూడండి, 10వ వచనం అంటున్నాడు, మరియు 10వ వచనం ఇంకా, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడి కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగువు అని చెప్పుచున్నాడు. కనుక ఇక్కడ ప్రభువు కూర్చున్నటువంటి, ప్రభువుకి సమస్తం మీద ఉన్నటువంటి అధికారాన్ని మనం చూడగలగాలి. ఇప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? ఈ విశ్వం ఎవరి ఆధీనంలో ఉంటే ఇంత క్రమంగా పనిచేస్తుంది? యాదృచ్ఛికంగా క్రమం రాదు. ఫిజిక్స్ లా ప్రకారంగా కూడా వేర్ దెర్ ఈజ్ ఏ ఆర్డర్, అక్కడ ఎక్కడైతే క్రమం అనేటువంటిది ఉందో అక్కడ ఖచ్చితంగా ఒక క్రమమైన నిర్మాణకారుడు ఉంటాడు. ఒకటి క్రమం ఉందంటే దాని వెనకాల క్రమమైన నిర్మాణకారుడు ఖచ్చితంగా ఉంటాడు. క్రమము లేకుండా యాదృచ్ఛికంగా క్రమం రాదు.
ఇప్పుడు ఈ రోజున విశ్వం మనం ఆలోచిస్తే ఇంత క్రమంగా ఎలా ఉంది చూడండి. ప్రతిరోజు పలానా టయానికి చీకటి పడిపోతుంది, ప్రతిరోజు పలానా టయానికి ఉదయిస్తుంది. చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, పైగా ఇవన్నీ అలా లేవట. మళ్ళీ కక్షలో ఏం చేస్తున్నాయి ఇవి? మళ్ళీ భూమి తన కక్షలో తాను తిరుగుతుంది. సో ఎంతట విశ్వాన్ని ఏ మానవుడైనా నడిపించగలడా? ఈ విశ్వం వెనకాల ఎవరున్నారు? బైబిల్ స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే ఆదికాండంలోనే మనకి కనబడుతుంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. గాడ్ అక్కడ ఫస్ట్ వచనమే అది. బైబిల్లో ఉన్న మొట్టమొదటి వచనమే ఏంటంటే ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారో చెప్పడం. అందుకే ఎక్కడ కూడా బైబిల్లో స్టార్టింగ్ అనగనగానే ఉండదు. అలా ఉంటుంది కథల పుస్తకమే అది. బట్ బైబిల్ స్ట్రాంగ్లీ డిక్లేర్స్ దట్. ఎందుకు స్ట్రాంగ్గా చెప్తుందంటే ఆది యందు ఆయన భూమి ఆకాశం సృజించాడు. ఆయన చూడండి, ఆయన సృజించినటువంటి ఈ విశ్వమే, ఈ భూమి. కానీ మళ్ళా మీరు ఒక్కో దాన్ని తీక్షణంగా తీసుకుంటే ఈరోజు భూమి ఉంది, ఎక్కడ కూడా చూడండి బైబిల్లో ఓ మాట అంటాడు, నివాస యోగ్యమైన భూమిని అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ భూమిని ఆయన ఎలా ఉంచాడట? నివాసయోగ్యంగా భూమినే చేశాడట. నివసించడానికి యోగ్యమైనది భూమి మాత్రమే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది అది. ఇంకోటి ఏదైనా ఉందా నివసించడానికి యోగ్యమైంది అంటే? ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొక చోటకి వెళ్ళాలంటే వెళ్ళగలడు. ఇప్పుడు మనుషులు చంద్రుని మీదకి వెళ్తున్నారో లేదంటే రేపు పొద్దున ఇంకో గ్రహం మీదకి వెళ్తారో వెళ్ళగలుగుతారో లేదనేటువంటిది కాదు. నివాస యోగ్యమైనటువంటి, మీరు ఒకసారి బైబిల్ గ్రంథంలో ఈ మాట, దేవుడు ఎంత శక్తిమంతుడైతే భూమిని దేవుడు ఏం చేశాడంటే నివాసయోగ్యంగా చేసినటువంటి సంఘటన కూడా మనం బైబిల్లో చూడొచ్చు. చూడండి, యోబు 37:12 చూడండి. అక్కడ రాయిస్తున్నాడు దేవుడు. యోబు 37:12లో యోబులో చాలా విషయాలు ఉంటాయి, అటు సైంటిఫిక్గా కూడా చాలా విషయాలు ఉంటాయి. అందులో 37వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి ఏమంట, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన, ఇక్కడ చూడండి, నరులకు నివాసయోగ్యమైన సూర్యుడం లేదు, నరులకు నివాసయోగ్యమైన చంద్రుడం లేదు, నరులకు నివాసయోగ్యమైన శుక్రగ్రహణం లేదు, నరులకు నివాసయోగ్యమైన శనిగ్రహం లేదు. గ్రహాలు ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్ని ఉంటాయి మామూలుగా? ఇందులో ఎక్కడా కూడా బైబిల్లో నివాసయోగ్యమైన భూగోళం మీద ఉంది. అందుకే దేవుడు భూమిని మానవులు నివాసయోగ్యంగా ఏర్పరిచాడు. దాని దేని మీద నివాసయోగ్యంగా చూడండి. కావాలంటే మీరు ఈ వచనం తీసుకొని ఇంకొక 50 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేయమని ఉండాలి. వీళ్ళు చివరికి అనుకో రిజల్ట్ అదే. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అక్కడ సెట్ అవుతుంది. అందుకే గాలిలో తేలిపోతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ భూమి మీద కరెక్ట్ గ్రావిటీ ఫోర్స్ ఉంది, గురుత్వాకర్షణ శక్తి. లేదంటే ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోతే మీరు అందరూ గాలిలో ఇక్కడ రాలేరు. ఇక్కడికి మన ఇంటికి మళ్ళీ వెళ్ళలేము మనం.
అసలు ముందు మన ఇంటికి వెళ్ళాలంటే ఇల్లు కట్టడానికి కూడా మనకేం అవదు ఇంకా. కానీ కరెక్ట్గా గురుత్వాకర్షణ శక్తి పెట్టాడు. అందుకే నువ్వు కాల్ తీసి కాల్ వేయగలుగుతున్నావు. ఇంకో చోటకి వెళ్తే వెళ్ళావు. అందుకే మనం అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. కాల్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళారు ఇంకా. ఇలాంటివన్నీ కూడా అలాగనే విశ్వాన్ని, తర్వాత భూమిలో కావాల్సినవి అన్నీ దేవుడు పెట్టాడు. భూమికి ఆ శక్తినిచ్చాడు. భూమి మీద ఎన్ని పండుతున్నాయి, మనకు తెలియని ఫ్రూట్స్ ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని పంటలు ఎన్నో ఉన్నాయి. మన ఏరియాలో మనకు తెలిసినయే, మనకు పండియే మనకు తెలుసు. ఓ ప్రాంతాల్లో పండిది ఇంకో ప్రాంతాల్లో, అలాగే కొన్ని ప్రాంతాల్లో దొరికే ఉన్నాయి. జంతువులు, జీవులు మానవుడు నివాసయోగ్యంగా నిలబెట్టాడు. అందుకే భూమి మీదే ఉంటారు మానవులందరూ కూడా. కనుక దేవుడు తన జ్ఞానము చేత అందుకే భూమిని ఏం చేశాడనంటే ఆయన స్థాపించాడు. ప్రభు ఎంత జ్ఞానవంతుడో చూడండి. ఇంకో చోట ఏమంటుంటాడనంటే ఆయన అపోస్తల కార్యంలో కనుక మీరు చూసినట్లయితే, అపోస్తల కార్యములో మీరు చూడండి, అపోస్తల కార్యంలో చూసినట్లయితే మీరు 26వ వచనంలో ఉంటుంది, 17:26లో. మరియు ఎక్కడట, యావత్ భూమి మీద. ఇక్కడ కూడా ఏమనుంది బైబిల్లో, యావత్ భూమి మీద కాపురం ఉంటకు. చంద్రుని మీద కాపురం ఉంటాను కాదు, దేవుడు భూమిని అలా తయారు చేశాడు మానవులు ఉండడానికి. మరి ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఈ అసలు భూమి కొరకే ఈయన తెచ్చాడు. మానవుడిని ఎంత ప్రేమించాడో చూడండి ఆయన. మానవుడు ఈ విశ్వం అంతా, ఈ గ్రహాల నుంచి, నక్షత్రాల నుండి, చంద్రుడు, ఇవన్నీ మానవుడి కోసమే. ఇవన్నీ భూమికి చాలా సపోర్ట్ చేస్తాయి. అదంతా ఎవరి కోసం చేశాడంటే మానవుడి కోసం. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి మనుషులను ఎంతో ప్రేమించాడు. అందుకే కీర్తన గ్రంథంలో చూడండి, ఆయన శక్తి బలము చూసినప్పుడు కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథము 8వ కీర్తనలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, 8వ కీర్తన మొదటి నుంచి చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 3వ వచనంలో చెప్తున్నాడు కీర్తన 8:3లో, నీ చేతి పని అయిన. ఎవరి చేతి పనిది? ఒక్క నక్షత్రాన్ని ఎవరైనా చేయగలరా చేతితోటి? మనము ఆశ్చర్యపోతుంటాం ఎవరన్నా మనుషుడు తయారు చేసిన వాటిని చూసి. అసలు దేవుడు తయారు చేసిన వాటిని ఎవరైనా చేయగలరా? ఒక నక్షత్రం, ఇప్పటికీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. ఆయన శక్తి చూడండి. అంటే ఈ తయారు చేయడం వెనకాల ఉన్న ఆయన శక్తి చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఆయన ఎంత శక్తివంతుడైతే ఇలాంటి ఎవరు అంటే ఎప్పటికీ ఎన్నటికీ ఎవరో తయారు చేయలేరు. తయారు చేయగలరండి? నీ చేతి పని అయినా. అక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఏపాటివాడు మానవుడు ఎన్ని ఇట్లతో పోల్చుకుంటే. అయినను కానీ ఏమని చేశాడు ఆయన, నీ చేతి పనుల మీద వానికి ఏం చేసావు. ఈరోజున ఈ వచనం తప్పనమన్నాడు ఎవరినన్నా. ఈ అన్నిటి మీద చేతి పనుల మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? ద బైబిల్ ఎంత రియాలిటీగా రాయబడిందో చూడండి. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి దాని మీద అధికారం ఎవరు చెలాయిస్తున్నారో చెప్పండి. మానవుడు కదా, క్రూర మృగాలను కదా స్వాధీనపరుచుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి వాటి అన్నిటిని పరిపాలిస్తుంది ఎవరో. ఇక్కడ అందుకని నీ చేతి పనుల మీద అతడికి అధికారం ఇచ్చావు.
మనం తీసేసి ఇంకోళ్ళకి అధికారం ఇచ్చేస్తే ఎలా ఉండుండో ఈరోజు మనం. ప్రతిదానికి కూడా జంతువులు చూడండి, పక్షులు చూడండి, లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి లోపల ఉన్నట్లు తవ్వి మళ్ళీ పైకి తెచ్చుకోవడానికి ఎవరు ఈ పనులన్నీ చేస్తున్నారు? భూమిలో ఖనిజాలు వాటి మీద అధికారం ఎవరికి ఉంది? భూమిలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు వాటిలో అధికారం ఎవరు తీసుకుంటున్నారు? తోటలను ఎవరు పండిస్తున్నారు? ఈ భూమి మీద ఏదన్నా కట్టుకోవాలంటే ఎవడు అమితంగా కట్టగలుగుతున్నాడు? ఈ రోజున మీరు ఏదంటే ఆలోచించండి, మానవుడికి అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకే అంటున్నాడు నీ చేతి పనులు మీద. అక్కడ ఏమంటున్నాడు అంటే 8వ అధ్యాయంలో అండి, నీవు మనుషుని ఆ కింద చెప్తున్నాడు, నీవు మనుషుని వాడు ఎప్పటి వాడు అతనికి ఏం చేసావంటే నీవు ఆలోచనలో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటి అన్నిటినీ వాని పాదముల కింద నువ్వేం చేసావు? ఈ రోజున చివరికి ఏం చేశాడు? సముద్రంలో సంచరించే వాటిని కూడా అధికారం ఎవరు చెలాయిస్తున్నారు? చేపలు తింటలేదా మనం? ఒకవేళ రివర్స్ చేయండి, ఈ రోజున ఒకవేళ దేవుడు కనుక ఏ కోళ్ళకు అధికారం ఇచ్చి ఉండుంటే అక్కడ ఏలవాళ్ళు పోసినాయి మనం కానీ కోళ్ళు కాదు. కోడి మాసం షాప్ దగ్గర వీటిని ఏలాడతారండి? కోడి మీద మనకు అధికారం ఉంది కాబట్టి అదే ఏలాడుతుంది అది. ఒకవేళ దానికి మనం అదే అధికారం ఇచ్చి ఉంటే అక్కడ ఏలాడవలసింది ఎవరు? సో ప్రతి దానికి కూడా అధికారం మానవుడికి ఇచ్చాడు. ఇప్పుడు మానవుడు ఇంత టెక్నాలజీ ఎంత శాసిస్తున్నాడంటే మానవుడు బ్రెయిన్లో ఇవన్నీ పెట్టుంచాడు. ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి దేవుడు. మళ్ళీ మానవుడిని ఎంత ప్రేమించాడు అని అంటే మానవుడు పాపం చేసినప్పుడు విడిచిపెట్టకుండా మరలా దేవుడు తన యొక్క సంకల్పంలో ముందుగానే మానవుల కొరకు ఏం చేశాడు? ఆయన అపరాధ పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు కలవరిశిలలో చనిపోయాడు. మానవులను అంత ప్రేమించాడు. ఈ రోజున మానవుని దేవుని మర్చిపోవడమే అసలైన పాపం. ఈరోజు చూడండి, మానవుడు ఈ భూమిని ఎవరు సృష్టించారని కానీ, లేదంటే ఈ భూమికి నా ఆహారానికి సంబంధం ఏంటని కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు మానవులు ఆలోచిస్తున్నారా? ఏంటి ఇంత ఇలాగ నేను పంటలు పండించుకొని తినగలుగుతున్నాను ఏంటి, లేదంటే ఈ భూమిలోంచి నీళ్ళు రావడం ఏంటి? నువ్వు ఎన్ని బోరింగ్ పంపులు కావతా నువ్వు బోరింగ్లు వేయించగలవు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచించావా? ఇప్పుడు దాకా ఎన్ని నీళ్లు తాగాం మనం, ఇంకా నీళ్ళు అయిపోయినాయా భూమిలో? ఇప్పటికీ నెక్స్ట్ తరం కూడా నీళ్ళు ఉంటాయి అంశత్వం. అయితే ఇవన్నీ కూడా మనం ఎక్కడ కావాలితే అక్కడ బోరు ఎంచగలం అంతే. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నీటిని ఆయన ఏర్పాటు చేశాడు. కనుక ఇవన్నీ కూడా మానవుడు నిజంగా బ్రతకడానికి దేవుడు తన మహత్గల మాట చేత ఇవన్నీ చూపించాడు. ఆయన తెలుసు, ఆయన అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన. ఇక్కడ ఇంకా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రకృతి మీద మాత్రమే అధికారము కాదు, కానీ ఇంకా చాలా వాటి మీద ఆయనకి అధికారం ఉంది. ఏంటంటే మీరు కనుక చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇది యెహోవా దేవునితో సమానంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే 107వ కీర్తన 29లో ఆయన తుఫాన్ను నిమ్మలపరిస్తే తుఫాను కూడా ఆగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ తుఫాన్ నిమ్మలపరిస్తే తుఫాన్ ఏమైంది? ఆగిపోయింది. అంటే దైవత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏమై ఉన్నారు? సమానమై ఉన్నారు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. తర్వాత మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రకృతి పైన మాత్రమే కాదు, ప్రతి పరిస్థితి పైన కూడా అధికారం ఉంది. ప్రతి పరిస్థితి పైన అంటే పరిస్థితులు బాగోలేదంటుంటారు చాలామంది.
చాలాసార్లు మనం చూడండి, పరిస్థితులు బాగోలేదు అనేటువంటి మాట ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. పరిస్థితుల మీద అధికారం ఎవరికుంది? పరిస్థితులు ఆయన మార్చలేడా? పరిస్థితులు ప్రభువు మార్చగలలేదా? మార్చగలడు. ఆయన ఎన్ని పరిస్థితులు మార్చేయలేదు బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కుష్ఠిరోగి ఆయన స్వస్థపరిచాడు. అంత మాత్రమే కదా, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు ఆయన. వ్యాధుల మీద అవనివ్వండి, నెక్స్ట్ మనం దెయ్యాలు పట్టేటువంటి వారు మనం ఉండి, ఈ వ్యాధితో ఆయన దగ్గరికి ప్రభువుని తీసుకొస్తే ఇది నేను చేయలేను అని ఎప్పుడన్నా అన్నాడా? యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా సమస్యతో వస్తే, ఎప్పుడైనా యేసు ప్రభు సమస్యతో యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇది నేను పరిష్కరించలేను ఎప్పుడన్నా అన్నాడు ఆయన ఎవరితోన్నా? మనం చాలాసార్లు ఏదో ఒక సమస్య మీద మనకి ఏం చేయాలో అర్థం కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఆ జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ఒక విషయం ఏంటంటే, ఈ భూమి మీద 2 స్వరాలు పనిచేస్తున్నాయి. ప్రాముఖ్యంగా 2 పనిచేస్తున్నాయి ఈ భూమి మీద. ఆ 2 ఏంటంటే, పైనుంచి దిగి వచ్చిన వాని యొక్క స్వరము, భూ సంబంధమైన మానవుల యొక్క స్వరం. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ వాల్యూ ఉంది? ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాల్యూ కలిగినటువంటి మాట? కానీ మనం ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మనల్ని ప్రభావితం చేసి భూ సంబంధమైన మనుషులు మాటలే. కానీ పైనుండి దిగొచ్చాడు ఒక ఆయన. ఎవరైతే ఈ ప్రపంచాన్ని సృష్టించారో ఆయన లోకానికి దిగొచ్చాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి. ఆయన ఎంత శక్తిమంతుడనంటే, ఆయన మాట విషయంలో ఎంత ప్రభావం కలిగినటువంటి వాడనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 3:31, పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడునూ ఏం చేయడు? అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటగా ముద్ర వేసి ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఏ మాటను ఎక్కువ అంగీకరిస్తారు మనుషులు? ప్రభు మాటన మనుషుల మాటలు అంటే, ఇక్కడ మనుషులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఒకటికంటే ఒకడు బెటర్ మాటలు చెప్పొచ్చు. ఎందుకంటే మానవుడు కొంత జ్ఞానం ఉంది కాబట్టి, ఇతనికంటే ఇతను బెటర్ జ్ఞానం వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి. ఈ అన్నిటి కంటే కూడా ప్రభు యొక్క మాట. అందుకే ఇక్కడ పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ప్రభు తప్ప ఇంకెవరున్నారు? అందుకే ఆయన ఒకటి చెప్పాడు, నా గొర్రెలు నాకు స్వరం వింటాయన్నాడు. రోజు ఎవరికన్నా వాక్యం బోరు కొడుతుందంటే అతను ఆయన గురు కాదు, అంతే. ఒకడు దేవుని ఆత్మ కలిగి బోధిస్తున్నాడంటే అతని మాటలు బోరు కొడుతుందంటే ఖచ్చితంగా నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయని చెప్పాడు ఆయన. ఎందుకంటే నా గొర్రెలు నా వాయిస్ ఇష్టం, నా మాటలు ఇష్టం. ఎందుకంటే అతడు బ్రతికేదే ఆ మాటల వల్ల. అందుకే అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యం వినడానికి మనం ఆసక్తి చూపిస్తున్నామంటే మన హృదయాల్లో, తప్పనిసరి ఇది గొప్ప ఇండికేషన్ అది. ఎందుకంటే దానివల్ల బ్రతకాలి అనే తీర్మానానికి మనం వచ్చాం. వాక్యాన్ని ఇంట్రెస్ట్గా వినడానికి ఎదురు చూస్తున్నాడంటే దానివల్ల బ్రతకాలని వారి జీవితంలో తీర్మానించుకున్నారు. అందుకే దానివల్ల బ్రతికేవాడు ఎంత ధన్యుడు. అందుకే ఏంటుంటాడు ఆయన, జీవాహారం నేనండి. ఇక్కడ కూడా చూడండి, పైనుండి వచ్చేవాడు. మీరు ఎప్పుడన్నా పైనుండి వచ్చేవాడంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు కదా. చంద్రుని మీద ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి చంద్రుని మీద ఎలాగుందన్నది
అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినోడు చెప్పిన మాట కరెక్టా, లేదంటే భూమి మీద మనుషులు మాట్లాడుకునేది ఎంతమంది ఉన్నా వాళ్ళ మాటలు కరెక్టా? ఎవరిది కరెక్టో? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినోడు చెప్పిన మాట కరెక్టా, లేదంటే ఇక్కడ వాళ్ళు అందరూ ఊహించి చెప్పిన మాట కరెక్టా? ఒకడే కదా వెళ్ళాడు. ఇక్కడ సత్యము మాట స్ట్రాంగ్నెస్ అనేటువంటిది జనం బట్టి ఉండదు. ఇక్కడ అతను వెళ్ళి వచ్చాడు, అతను కరెక్ట్. అది ఇక్కడ భూమి మీద వండుకొని కోట్ల మంది చంద్రుడి మీద గురించి రకరకాల ఊహగానాలు చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. చంద్రుడి గురించి చంద్రుడి మీదకి ఒకడు వెళ్ళి తిరిగి ఏం చేశాడు? మరి ఈ రోజున వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభు ఒక్కడే పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చాడు. అందుకే అంటాడు నేనే సత్యం అంటాడు. మనందరం సత్యం అంట ఆయన. మనందరం సత్యం అంటే భూలోకంలో ఉన్న మేధావులు అందరూ ఆయన పక్కన ఫోటో తీయించుకోవచ్చు. మనందరం అంట ఆయన నేనే సత్యం. అందుకే భూ సంబంధంగా నమ్మి కొన్ని నిజాలు కూడా అసత్యాలే అవుతాయి చివరికి. ఈరోజు చూడండి, చాలామంది భూమి మీదే జీవితం అంటారు, అది అబద్ధం అని చివరిలో తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోండి అని టైమే అయిపోద్ది. యేసుప్రభు చెప్పాడు స్ట్రాంగ్గా. ఈరోజున ప్రభువు దగ్గర రాకుండా ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడంటే వాళ్ళకున్న ఎవిడెన్స్ ఒకటే, ఈ భూమి మీదతో జీవితం అయిపోయింది అంతే, ఈ భూమి మీద ఎలాగోలా బ్రతకాలంటే, ఈ భూమి మీద ఫ్యూచర్ ఉందంతే అని తీర్మానానికి వచ్చేసారు. ఇది ఎంత పెద్ద అబద్ధమో నేనే సత్యం అన్న ప్రభువు రోజు చెప్తాడు. ఆ రోజు ఇంకెవడేం చేయలేడు మనుషుడు. అందుకని స్ట్రాంగ్గా చెప్పాడు నేనే సత్యం అన్నాడు. నేనే సత్యము అని అన్న మాటలో మానవుడు అందరూ అబద్ధికం చేశాడు అక్కడ. ఎందుకంటే మానవుడు ఏదో సత్యం అని నమ్ముతున్నాడు, కానీ నేనేమంటున్నాడంటే నేనే సత్యం అంటున్నాడు. ఆయన పవరు, ఆయన ప్రకృతి మీద ఉన్నటువంటి శక్తి, ఆయన మాటలకు ఉన్న శక్తి మామూలుది కాదు. అందుకే అన్నాడు క్రీస్తును ప్రభువుగా అంగీకరించండి. ఎందరో యేసు ప్రభు మాటను బట్టి తమ జీవితాన్ని కట్టుకుంటారో వారి జీవితం కూలిపోదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే భూ సంబంధమైనటువంటి వాడు భూ సంబంధమైన మాటలు మాట్లాడతాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకం మీదకి వచ్చిన ఎన్ని సంవత్సరాలు ప్రసంగించాడు ఆయన మాటలో? దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ప్రసంగించాడు ఆయన? 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన దేని గురించి మాట్లాడాడు? గెహన్న అనే మాట 13 సార్లు వాడాడు ఆయన గ్రీక్ భాష ప్రకారం. గెహన్న అంటే నరకం. నరకం ఉందని ఈ లోకానికి ఎక్కువ సార్లు చెప్పింది యేసుప్రభువే. కొంతమంది అంటుంటారు ఎవరికి తెలుసండి అంటే ప్రభువుకు తెలుసు, అక్కడి నుంచే దిగొచ్చాడు ఆయన. ఎవరికి తెలుసు అంటే నీ పక్క ఉన్నాడు, ఎందుకంటే అతను కూడా చూసి రాలేదు, ఎవరు చూడలేదు కాబట్టి ఏం లేదు. కానీ నేను అంటుంటాను నేను పైనుండి వచ్చిన వాడిని. అందుకే చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉండెను, వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఏమైంది? దేవుడేంటను ఆ వాక్యమే ఈ భూమి మీదకి వచ్చిందట. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ వాక్యమే శరీరధారి అయి దేవుడు ఈ లోకంలో మీరు ఆలోచించండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద దేవుడు దిగి వచ్చి ఎలా ఏం మాట్లాడతాడో, దేవుడు దిగి వస్తే ఎంత అధికారం ఆయనకు ఉంటుందో, దేవుడు దిగి వస్తే ఏం చేయగలడో యేసుప్రభు చూపించాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఇంకెవరన్నా దేవుడిగా ఉన్నారా ఈ భూమి మీద? మనం చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారు, మహిమను సర్దుతూ ఉంటారు అందరికన్నా. మహిమను సర్దడం అంటే ఏంటంటే ఎవరి దేవుడు అలా గొప్ప అండి అని. ఆయన అంటున్నాడు ఈ ఇల్లు ఎవరిదంటే వచ్చినోడల్లా నాదంటున్నాడు అని అనుకోండి. సర్లే ఎవరిగా అభిప్రాయం వాళ్ళదంటారా? దానికి ఒక ఓనర్ ఉంటాడా? ఏముందండి అతనికి ఇష్టం అలా మాట్లాడి ఆయనది అనుకుంటున్నాడండి. వీళ్ళందరూ కలిసిపోయినో ఈ ఇల్లు ఎవరిదంటే కరెక్ట్ ఓనర్ మాత్రం ఇది నాదే అంటాడు. యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చి నాదే అని ఎందుకన్నాడంటే నేను కూడా అని అనలేదు ఆయన, నేనే అన్నాడు. ఓనర్ దిగి వస్తే అలాగే మాట్లాడతాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఓనర్ ఎవరంటే యేసుప్రభు. ఆయన దిగి వచ్చినప్పుడు నేను కూడా అండవు, నేనే అంటాడు.
అందుకే ఇంకో మాట కూడా అన్నాడు, కాలం మీద ఆయనకు అధికారం ఉంది. అల్ఫయు ఒమేగా నేనే, ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, నేనే. ఎక్కడ కూడా నేను కూడా అనే మాట వాడలేదు ఆయన. అందు గురించే మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి ఒక్కోసారి మనం వాళ్ళ విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని ఈక్వల్ చేసేస్తుంటాం. అక్కర్లేదు. నా మహిమను నేను వేరే వారికి ఇవ్వనంటాడు ఆయన. అందుకే ఇంకొక మాట కూడా ఆయన చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. చూడండి, ఆయన శక్తితో సంఘాలతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథము మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడు ఆయన. ప్రకటన గ్రంథము ఇక్కడ చూడండి 4వ వచనంలో చెప్తున్నాడు. యోహాను 1వ అధ్యాయం 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటినున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు ఏమంటున్నాడు? ఎలా పరిచయం చేశాడు ఆయన్ని? ప్రభు నామం చాలా గొప్పదే. అందుకే అంటుంటాడు, ఆకాశం కింద మనుషులు వేయబడిన మరి ఏ నామంలోనూ మీకేం కలగదు అంటాడు, రక్షణ కలగదు అంటాడు. నిజానికి ప్రభు నామంలో తప్ప రక్షణ ఏది? అందుకే వాళ్ళు అంటుంటారు, ఆకాశం కింద మనుషులు వేయబడిన మరి ఎవని వలననూ రక్షణ కలగదు. ఈ నామోనే మనం ఏం పొందాలి? రక్షణ పొందాలి. కనుక ఆయన గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట కృప. తర్వాత ఏమంటున్నాడో చూడండి, 8వ వచనం, అల్ఫయు ఒమేగాయును నేనే. ఆల్ఫా ఒమేగా అంటే తెలుగు బైబిల్లో మనకి మొదటి వాడును, ఎందుకంటే గ్రీకులో మొదటి లెటర్ ఆల్ఫా, చివరి లెటర్ ఒమేగా. అంటే ఏబిసిలో జెడ్ ఎలాగో గ్రీకులో మొదటి లెటర్ ఆల్ఫా అయితే ఆ గ్రీకులో చివరి లెటర్ ఒమేగా. కానీ కొత్త మందిలో ఎక్కువ గ్రీకు భాష రాయబడింది కాబట్టి వాళ్ళు అదే పదజాలను అదే టెర్మినాలజీని వాడుతున్నారు. ఇదిగో నేనే ఆల్ఫాను ఒమేగాను. ఇంకా మాట అంటున్నాడు, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును, నేనే. ఇప్పుడు నేనే అనేటువంటి మాట స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు ఆయన. నేనే అంటున్నాడు, నేనే అని సర్వాధికారియు దేవుణ్ణకు ప్రభు ఏం చేస్తున్నాడు? సెలవుస్తున్నాడు. ఈరోజు సంఘానికి శిరస్సు మాత్రమే కదా ఆయన దేవుడైనా. ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు. ఆయన మాటలకి శక్తి ఉంది. ఆయన ప్రకృతి మీద అధికారం చాలా కలిగినటువంటి వాడు. ఆయన మాటల్లో ఆయన మాట ప్రతీదీ నిజమనే నిరూపించబడుతుంది కూడా. ఆయన ఇంకో విషయం ఏంటో తెలుసండి, ఇది ఎవ్వరో నేనే అని చెప్పలేదు ఈ అన్నిటి మీద. ఆయన ఇంకొక సంగతి ఏంటంటే, ప్రభు ఎంత శక్తిమంతుడంటే మరణం మీద కూడా అధికారం గలవాడు ఆయన. ప్రభు చూపించండి, లోకంలో మరణం మీద అధికారం ఎవరికైనా ఉందేమో? కోటేశ్వర్లు చనిపోయారు కదా, బోల్డ్ కోట్లు ఉన్నాయి కదా, మరణం మీద అధికారి నువ్వు అని అడగండి, చెప్పగలరా ఎవరన్నా? ఎవరున్నారు మరణం మీద అధికారి? ప్రతి ఒక్కరూ కూడా మరణానికి భయపడేవాడే. ప్రభు మరణాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అందుకే నిజ క్రైస్తవుడికి జీవితకాలం మరణ భయం ఉండదు. ఎందుకంటే అతను ఎవరిని నమ్ముతున్నాడు? ప్రభువుని నమ్ముతున్నాడు. రోజు మీరు ఏదంటే ఆలోచించండి, ఈ లోకంలో మరణ భయాన్ని పలానా వ్యక్తి జయించగలడని అని చెప్పమనండి. మరణం ముందు ఎలా బ్రతకాలో కొన్ని వేల టెక్నికలు చెప్తారు ఎవరైనా. మరణం గురించి మాట్లాడమనండి.
చనిపోకుండా ఎలా ఉండాలో, ఎక్కువ కాలం ఎలా బ్రతకాలో బోల్డ్ చెప్తారు. నువ్వు ఎంత చేపు చేసినా ఎదురో చచ్చిపోతావు. ఇప్పుడు ఇక్కడ స్పాట్ నుంచి మాట్లాడమన్నాడు ఎవరినన్నా? ఈ స్పాట్లో మాట్లాడేది యేసు ఒక్కడే. అందుకే లాజరు విషయంలో ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసండి? ఆయన లాజరు విషయంలో అంటున్నాడు, ఆయన లాజరు చనిపోయినప్పుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఒకే ఒక వ్యక్తి భూమి మీద చెప్పిన మాట ఏంటంటే, పునరుద్ధానము జీవమును నేనే. పునరుద్ధానం అనే మాట వాడింది ఆయనే ఈ భూమి మీద. ఎవరని చెప్పారు పునరుద్ధానం గురించి? ఈరోజున ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఎంతో సుఖపడే జీవితం ఉండి కూడా సేవలోకి ఎందుకు వస్తున్నారు తెలుసా? పునరుద్ధానం కోసమే. చాలామంది అమెరికా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ 2 నెలలు 1 నెల లీవ్ పెట్టుకుని ఇక్కడ సువార్త పాటించడానికి వస్తారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ సువార్త. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం కావాలి ఏదో రోజు. దీని నుంచి మాత్రం ప్రభువులు అందుకే పునరుద్ధానము జీవమును నేనే అంటాడు. అపోస్తులుడైనటువంటి పౌల్లో ఎక్కడా కూడా మరణ భయం ఎందుకు లేదు అని అంటే, ఆయన యేసు ప్రభువుని ఎలా విశ్వసించాడనంటే, ఆయన మృత్యుంజయుడిగా నమ్మాడు. ఆ మరణ భయాన్ని ఆయన తీయగలడు. కాబట్టి నేనెందుకు మరణానికి భయపడ్డాం? కాబట్టి బ్రతుకుంటే సువార్త చేస్తాను, ఒకవేళ చావు అయితే నాకేమంటున్నాడు? లాభం అన్నాడు. ఎందుకంటే ఆ మరణ భయాన్ని ఈ రోజున చాలా కాలం సంఘానికి వస్తున్న మరణాన్ని మనం మీరు అత్యంత దారుణమైన సంగతి ఏంటో చెప్పమంటారా? లోకస్తులు ఎలా చూస్తారో మనం అలాగే చూస్తుంటాం. వాళ్ళు ఏం పెడితే మనం అదే పెడతాం. వాళ్ళు మిస్ అంటే మనం మిస్ అని పెడతాం. వాళ్ళు ఆర్ఐపీ అంటే మనం ఆర్ఐపీ అని పెట్టేస్తాం. ఏం అర్థమైంది సువార్త? ఇక్కడ ఆర్ఐపీ అంటే అక్కడ ఆత్మశాంతి కుర్తి ధనవంతుడు అక్కడ ఎందుకు ఎడుతున్నాడు వెళ్ళి? ఇప్పుడు చనిపోయిన అందరికి ఆర్ఐపీ అని పెడితే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతే ఇంక యేసు ప్రభు ఈ లోకంలో నమ్మవలసిన అవసరం ఏముంది? అలా ఓదార్చడానికి ఏదో మనం పెడతామని అనుకోండి, ఏం జరగవు. ఒకవేళ నిజంగా క్రీస్తునందు చనిపోయాడని అనుకోండి, మిస్సు అనే మాట అనక్కర్లేదు. ఇట్ ఈస్ ఎ గ్యాప్. ఇప్పుడు చూడండి, అపోస్తులందరూ పరలోకంలో కలుసుకోరా? మానవులకి భూమి మీద ఉన్నటువంటి మనుషులకి మరణం అంటే ద ఫుల్ స్టాప్. కానీ తెస్సలోని పత్రిక వచ్చేటప్పుడు ఏమంటుంటాడంటే, ప్రభువునందు మృతునందు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఇది నెరవేరబోతుంది. ఇది ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనం రెప్పపోట్లో ఏం చేస్తా ఉంటున్నాడండి? మార్పు చెందుదాము. దీనికి ఎవిడెన్స్ ఏంటి? ఎలా లెగిస్తారని అంటే, నేను లెగిసి చూపించాను కదా ఈ లోకానికి. ప్రభా నువ్వు మరి దేవుడు కదా, నువ్వు ఏదైనా చేయగల కదా. ఇలా మీరు అంటారని నేను శరీరంతో లెగిసి చూపించాను. ప్రభు అదే సమాధానం చెప్తాడు. ఆయన కూడా మరణము యొక్క బలము గలవాల్ని నశింప చేయుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివారై ఉన్నాడట. ఏటిలోకి వచ్చాడంటే ఆయన రక్త మాంసాల్లోకి వచ్చాడు. ఆయన రక్త మాంసాలు ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేది ఏంటి? మరణమే. ఇప్పుడు ఆ రక్త మాంసాలు ఆయన చంపేశారు, ఆయన అయిపోయిందని అనుకున్నారు. కానీ 3వ దినాన్న తిరిగి లేచాడు ఆయన. ఒక విషయం ఏంటో మనం గమనించండి. చిన్న ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను. మొన్న కూడా ఒకసారి మరణం మీద ఆయనకి ఎంత అధికారం ఉంటే వాళ్ళు అంత అధికారంగా సువార్త చెప్పారు. చూడండి, అపోస్తులు ఎవరిలో అయినా యేసు ప్రభువుతో ఉన్నప్పుడు వాళ్ళకి మరణ భయం ఉందా లేదా? అంటే బతికున్నప్పుడు ఉందా లేదా చెప్పండి. అపోస్తులు యేసు ప్రభువుతో ఉన్నప్పుడు వాళ్ళకి మరణ భయం ఉందా లేదా? సంఘటనలు బట్టి చెప్పండి. ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఉంది. ఉంది కాబట్టి పేతురు అబద్ధం అంటాడు. మరణ భయం ఉన్న ప్రతి ఒక్కడు అబద్ధం ఆడతాడు ఈ భూమి మీద. ఏదో టైంలో మనం అబద్ధం ఎందుకు ఆడతాం తెలుసా? ఈ లోకస్తుల దగ్గర అక్కడ గెటాన్ అవ్వాలి. ఎందుకంటే ఆ అబద్ధం ఆడకపోతే మనం బ్రతకలేమనే భయం మనకు ఉంటుంది. కానీ మీరు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మాట చెప్పాడు ఆయన, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి.
యేసు ప్రభు తిరిగి లేచాడన్న గొప్ప ఎవిడెన్స్ ఏంటో తెలుసండి? శిష్యుల్లో మరణ భయం లేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ పేతురు ఎక్కడ అబద్ధం ఆడలేదు. ఆయనకు అర్థమైపోయింది, నేను నమ్ముకున్న ఆయన సామాన్యుడిగా తిరిగి లేచాడు, నన్ను లేపుతాడు. నేను నమ్ముకున్న ఆయన సామాన్యుడు కాదు. ఒక్కో సంఘటన బట్టి వారు ఎలాగ విశ్వాసంలోకి వచ్చేసారు చూడండి. నావ దగ్గర భయపడ్డారు, విశ్వాసం బలపరుచుకున్నారు. తర్వాత అక్కడ అబద్ధాన్ని బట్టి కొంచెం బలహీనపడ్డారు. కానీ మళ్ళా ప్రభు తిరిగి లేచిన తర్వాత ఇదిగో యేసు ప్రభువుని బట్టి చెప్పకూడదంటే ఆయన నామం చెప్పకుండా మేము ఉండలేమన్నారు. అసలు పౌలు గారు చూడండి, ఒకడిని చంపేయడమే క్రీస్తు నమ్ముకున్న వానికి అతనికి ఏదన్నా గొప్ప కోపం ఏంటంటే, క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి అయితే చంపడానికి కూడా వెనుకడేవాడు కాదు. స్టెఫను మరి ఒక రకంగా స్టెఫను చావుకి సమ్మతించింది ఎవరు? పౌలే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఆయన చూశాడో, యేసుక్రీస్తుని ఆయన అనుభవించాడో, ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో చంపడానికి కాదు, చావడానికి సిద్ధమైపోయాడు. ఈ మార్పు ఎలా వచ్చింది? పునరుద్ధానం వల్ల తప్ప దేని వల్ల రాదు. అందుకే మీరు ఎప్పుడన్నా చూడండి, జీవితం అంటే కష్టాలు లేకపోవడం కాదు. మీరు ఎప్పుడన్నా జ్ఞాపకం చూడండి, సక్సెస్ ఈజ్ నాట్ అంటే, సక్సెస్ అంటే నువ్వు డిసైడ్ అయ్యింది కాదు. అంటే ఇప్పుడు ఒకడు వ్యాపారం పెట్టుకోండి అనుకోండి, అందులో బాగా అమ్ముడైతే సక్సెస్ అయినట్టు, అమ్ముడు అవ్వకపోతే ఫెయిల్ అయినట్టు. లేదంటే ఒక గన్ షూట్ చేసేవాడు ఆ యొక్క షూటింగ్ సరిగ్గా ఆ యొక్క తోట వెళ్ళి ఆ యొక్క పాయింట్ మీద పడిందంటే సక్సెస్ అయినట్టు, పాయింట్ మీద పడలేదంటే సక్సెస్ అయినట్టు. మరి క్రైస్తవుడికి సక్సెస్ అంటే ఏంటి? ఏం చేస్తే సక్సెస్ అయినట్టు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, ముఖ్యంగా ఆయన పునరుద్ధానం చెందితే నీ జీవితం ఏమైనట్టు? సక్సెస్ అయినట్టే. అందుకే పౌలు, మీరు ఎప్పుడన్నా చూడండి, పౌలుని బాహ్య జీవితాన్ని అక్కడ పెట్టండి, భూమి మీద ఉన్న మనుషుడిని వెళ్ళి ఈయన జీవితం సక్సెస్ అయిందే ఫెయిల్ అయిందంటే, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ఆయన జీవితం ఫెయిల్యూర్ అని అంటాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న కష్టాలు ఎవరికి లేవు. ఎందుకంటే ఆయన ఆకలితో ఉన్నాడు, వస్త్రనిడిగా ఉన్నాడు. తర్వాత మనం ఆలోచించినట్లయితే పిడిగుద్దులు తింటున్నాడు. కపట సహోదరుల వల్ల ఆపద, దొంగల వల్ల ఆపద, ముమ్మారు బెత్తలతో ఏం చేయబడ్డాడు? ఆయన కొట్టబడ్డాడు. కానీ అక్కడ అంటుంటాడు, మరణము కరువైనను ఏదైనాను క్రీస్తు ప్రేమ నుంచి అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటి విషయంలో అత్యధిక విజయం మనం ఏం చేస్తున్నాం అంటుంటాడండి, పొందుచున్నాము. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు ఎంత గొప్ప టార్గెట్ పెట్టుకున్నాడంటే, ఏ విధము చేత నిన్ను మృతుల్లో నుంచి పునరుద్ధానం నాకు కలగాలి. సో క్రైస్తవ విశ్వాసం చాలా విలువైంది. ఎందుకో తెలుసా? క్రైస్తవ విశ్వాసం ఎందుకు విలువైందంటే, ఆయన సామాన్యుడు కాదు, ప్రభువుని మనం ఎప్పుడూ కూడా మనుషుడిగా చూడకండి. అసలు ఇంకోటి, మనం ఏ సంఘం అని చెప్పుకుంటాం? క్రీస్తు సంఘం. మనం అంటే క్రీస్తు మనకు ఎంత అర్థం అవ్వాలో చూడండి. మనలో క్రీస్తు ప్రభావం లేకుండా ఉట్టిన క్రీస్తు సంఘం అని చెప్పుకుంటే ఆ శక్తి మనకు కూడా అర్థమైపోద్ది. మనం బలహీనలుగానే బతుకుతాం ఈ లోకంలో. అందుగురించే క్రీస్తు సంఘం అనగానే దాని శిరస్సు ఎవరంటే క్రీస్తు, దాన్ని నిర్మించింది ఎవరంటే క్రీస్తు. అందుకే ఆయన ముందే చెప్పాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఇంకోటి ఏమన్నాడనంటే, పాతాళ లోక ద్వారములు దీని ముందు నిలబడవు. దీని ముందు నిలబడవు. పాతాళ లోక ద్వారం, మరణానికి వెళ్ళి ద్వారం దీని ముందు నిలబడవు. అక్కడ కనుక భూమి మీద క్రీస్తు ప్రభు తన సంఘాన్ని స్థాపించడానికి ముఖ్యమైన కారణం, ఆ సంఘము ద్వారా ఆయన మహత్యాన్ని ప్రకటించాలనుకున్నాడు. ఆయన ఈ రోజున మనం
యేసు ప్రభు యొక్క శక్తి మనం తెలుసుకోగలగాలి. కష్టాల్లో ఉన్నారని అనుకోండి, కష్టాలు ఉంటే వెంటనే మనకు ఎవరు లేరనుకుంటాం, కానీ ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ప్రభు మనుషులందరికంటే గొప్పవాడు. ఒక్కోసారి దేవుడు కూడా ఏం చేస్తాడంటే నిన్ను కావాలనే ఒంటరోని చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఒంటరోడు అయ్యే వరకు కూడా ఆయన మీద ఆధారపడవు కాబట్టి. ఆధారపడవు. నిజంగా మీరు చూడండి, మోషేని చూడండి, దేవుడు ఇప్పుడు యోసేపుని చూడండి. యోసేపును ఒక్కసారి తీసుకెళ్ళి ఐగుప్తు అధికారి కింద చేసేసాడా? చేయలేదు. ఎందుకో తెలుసా? మనం దీనత్వంలో ఏమీ లేనప్పుడు ఆయన ఎక్కువ తెలుసుకోగలం. మనం దీనత్వం అయ్యే వరకు కూడా మనలో గర్వం పోతాం. మీరు ఎప్పుడన్నా చూడండి, డబ్బు ఉన్నవాడు మాటలు కానీ వాడు ప్రవర్తించే విధానం కానీ మీరు కనిపెట్టండి, అతని మాటలు కానీ అతని ప్రవర్తన కానీ చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి వాడు దీనుడు అవనివ్వండి, అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. ఒకడు దీనుడైతేనే ఆయన చూడగలడు. అందుకే పౌలు కూడా ఏం చేశాడంటే సమస్తం పెంటతో సమానంగా ఇచ్చాడు. మన చాలాసార్లు ప్రభు ఎందుకు అర్థం అవుతాడంటే మన దగ్గర ఉన్నది మనం ఇంట్లో బంగారంలాగా ఎంచుతాం, కానీ పౌలు తన సమస్తాన్ని పెంటతో సమానంగా ఇచ్చాడు. ఇప్పుడు ప్రభువుని చూస్తున్నాడు. ఆయనతో ఉన్నాయి కానీ వీటి మీద లెక్క చేయలేదు. ఆయన సమస్తం పెంటతో సమానంగా ఇచ్చాడు. ఎందుకనంటే నాకు ఆయన శక్తి కావాలి. మాకు బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ గారు, బాబు ఈ బైబిల్ ట్రైనింగ్లో మంచి మార్కులు వచ్చాయి, మంచి సర్టిఫికెట్ ఉంది, కానీ ఎప్పుడూ కూడా ప్రభువు ఎన్నుకోవడానికి ఈ సర్టిఫికేట్ చూపించకే అని అడిగి చెప్పేవాడు ఆయన. ఎందుకంటే ఇది నాలెడ్జ్ టాలెంట్ వల్ల వచ్చేసి మార్కులు, కానీ ప్రభు ఎన్నుకోవాలంటే విధేయత ఉండాలి. ప్రభు ఎన్నుకోవాలంటే తగ్గింపు ఉండాలి. అందుకే ప్రభు ఇదిగో నా దగ్గర సర్టిఫికేట్ ఉందండి ఎన్నుకుంటాను ఎన్నుకోడు ఆయన. ఎందుకంటే ముందు నీ దగ్గర ఉన్న 0 అవుతాను కానీ నేను ఎన్నుకోడు. నువ్వు ఆయన మీద ఆధారపడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే నేను నడిపిస్తాడు ఆయన. అందుకే పౌలు చూడండి అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ గుర్రం మొత్తం. కనుక ఒక్కొక్కసారి దేవుడు కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కానీ దీనులుగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రభువు చేస్తుంటాడు. అబ్రహాం చూడండి అన్నీ ఉన్నా దేనే నమ్మలేదు ఆయన. తన చుట్టూ అన్నీ ఉన్నాయి లేవా? ఏంటి లోతు గొర్రెల కాపర్లోనూ అబ్రహాం గొర్రెల కాపర్లో కొట్టుకొని అంత ఆస్తి వాళ్ళ దగ్గర ఉంది. అందుకే కదా ఎక్కడికి వెళ్ళాడు లోతు. మనిద్దరం విడిపోదామంటే లోతు ఏం చేయడం, దూరాన్ని పచ్చగా కనపడుతుందని చెప్పి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ముందల దగ్గర చాలానే, కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంటారు బూడిదే దూళ్ళు అంటున్నాయి నీ దగ్గర. నేను బూడిదే దూళ్ళు అంటున్నాయి ఉండి నీతో మాట్లాడా తెగిస్తున్నాను. కనుక దేవుడు కూడా అలాగే నడిపించాడు వాళ్ళు. అందుకే దావీదు కూడా చూడండి, సొలొమోను మందిరం కట్టినప్పుడు మోకరస్ చేస్తాడు. మహాకాశం నిన్ను పట్టజాలవే, నేను కట్టించింది ఏమంటుంటాడండి, ఏ పాటిది? సొలొమోను అంత కోట్లతో, అంటే ఈ రోజున బట్టి కొన్ని కోట్లు అవుతుంది ఆ మందిరం కట్టడానికి. ఎవరెవరో కాల్కులేట్ చేస్తే సొలొమోను కట్టింది ఈ రోజుల్లో కట్టాలి 1,00,000 కోట్ల పైనే అవుద్ది ఆయన మట్టిన మందిరం. 1,00,000 కోట్లు ఎట్టి మందిరం కడుతుందని చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది, ఇంత గొప్పది ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది. కానీ అడిగెళ్ళి మోకాళ్ళు వేసి మహాకాశం నేను చట్టజాలవే, నేను కట్టించింది ఇది ఏ పాటిదయ్యా, కానీ ఒక్కటి మాత్రం చెయ్యి అంటాడు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్న వారి మీద అల్లను నీ కనుదృష్టి ఉంచు. కనుక భక్తుడు అనగానే, విశ్వాసం అనగానే, శిష్యుడు అనగానే ప్రభు శక్తిని తెలుసుకునేవాడు. ప్రభువుకి ప్రకృతి మీద అధికారం ఉంది, పరిస్థితుల మీద అధికారం ఉంది, చివరికి మరణం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఇది గ్రహిస్తూ మనం ప్రతిదినము జీవిస్తున్నప్పుడు ప్రభు మాటలు మనం నడిపిస్తూ ఉంటాయి. అటువంటి కృప, అటువంటి ధైర్యమును దేవుడు మనకు అందజేయాలని ప్రభువుని మనం వేడుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన.